ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమయం అనే ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకున్నాం. యేసయ్యా గొప్ప దేవుడు తండ్రి, మహోన్నతుడు అయ్యా, ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ప్రోగ్రామ్ అంతా మంచిగా రావడానికి మేము కూడా యేసయ్యా తండ్రి నీలాగా మేము జీవించడానికి మీరు సహాయం చేయమని అడిగితే యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఒక యాక్షన్ సాంగ్ చూసుకుందాం. సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు, సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు, శత్రువులను హతము చేయు దైవ శక్తి పొందెను, శత్రువులను హతము చేయ దైవ శక్తి పొందెను, సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు, సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు, అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము, అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము, గాండ్రు గాండ్రు మలచురాగ సంసోన్ పట్టి చీల్చెను, గాండ్రు గాండ్రు మలచురాగ సంసోన్ పట్టి చీల్చెను, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు, గాడిద దవడ ఎముక తెచ్చి ఫిలిష్తీల బాధెను, గాడిద దవడ ఎముక తెచ్చి ఫిలిష్తీల బాధెను, కుయ్యో మొయ్యో అరచిరి 1000 మంది చచ్చిరి, కుయ్యో మొయ్యో అరచిరి 1000 మంది చచ్చిరి, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు, సింహం వలె సాతాను నీ పైకి దుమికిన, సింహం వలె సాతాను నీ పైకి దుమికిన, ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయమిచ్చును, ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయమిచ్చును, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు, శత్రువులను హతము చేయ దైవ శక్తి పొందెను, శత్రువులను హతము చేయ దైవ శక్తి పొందెను, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు. ఈరోజు మనం స్టోరీలో 14వ న్యాయాధిపతి గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, సంసోను. అయితే మరి ఇశ్రాయేలీలు మళ్ళీ దేవుని దృష్టిలో పాపం చేస్తారనమాట. అప్పుడు పాపం చేసిన తర్వాత దేవుడు మళ్ళీ ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్లు అనే దేశం వాళ్ళ కిందకి ఇశ్రాయేలీలు మొత్తాన్ని అప్పగిస్తారనమాట. అయితే ఫిలిస్తీన్ల కింద వీళ్ళు 40 years ఉంటారు. ఉన్నప్పుడు మరి ఆ ఇశ్రాయేలీలలో దాను వంశస్థుడు ఒకడు మనోహ అని ఒకడు ఉంటాడు. అయితే అతని భార్యకి అతనికి పిల్లలు లేరనమాట. పిల్లలు లేనప్పుడు మరి అతను ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. అయితే మరి ఒక దినాన్న వాళ్ళ భార్య దగ్గరికి దేవుని దూత వచ్చి, నేను నీకు కుమారుని ఇస్తున్నాను, మరి అతనికి ద్రాక్షారసమైనను అంటే ఆ టైంలో అన్క్లీన్వి కొన్ని తినకూడనివి ఉంటాయి అనమాట. ఆ తినకూడదు వస్తువులు కూడా తినకూడదు, ఇంకా తన జుట్టుని కట్ చేయకూడదు అని చెప్పేసి ఆ స్త్రీకి చెప్తారనమాట. ఆ స్త్రీ వెంటనే తన భర్త అయిన మనోహ దగ్గరికి వచ్చి ఈ విషయం మొత్తం చెప్తుంది. చెప్పినప్పుడు ఇంకేమని చెప్తాడంటే, అతను చూడడానికి చాలా మరి ప్రకాశంగా ఉన్నాడు, దేవుని దూతలా ఉన్నాడని కూడా చెప్తుంది. అప్పుడు మనోహ తిరిగి దేవునికి ప్రార్థన చేస్తాడనమాట. ఏమని ప్రార్థన చేస్తాడంటే, మరి మళ్ళీ ఆ దూతను మా దగ్గర పంపించు, దాని ద్వారా మా కుమారుని మేము ఎలా పెంచుకోవాలో మాకు తెలియజేయి అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ ఆవిడ బయట పొలంలో కూర్చొని ఉంటుంది. కూర్చొని ఉన్నప్పుడు మళ్ళీ ఆ దూతే వాళ్ళ ఆవిడ దగ్గరకు వచ్చి ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమైనప్పుడు వెంటనే వాళ్ళ ఆవిడ వెళ్ళి మనోహాన్ని పిలుచుకొని వచ్చినప్పుడు అతను అడుగుతాడు, మేము మా కుమారుని ఎలా పెంచాలి, దేవుళ్ళు ఎలా ఉంచాలి అని అడిగినప్పుడు అతను తన భార్యకి ఏ విషయాలు అయితే చెప్పాడో అవే విషయాలు తినకు కూడా చెప్తాడు అనమాట. అయితే అతను దేవుడికి నాజీరు చేయబడిన బిడ్డ అని కూడా చెప్తాడు.
చెప్పిన తర్వాత మరి దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళకి కుమారుడు అనుగ్రహింపబడిన తర్వాత ఆ కుమారుడికి సంసోను అని పేరు పెడతాడు అనమాట. అయితే దేవుడు సంసోనుతో ఎప్పుడు ఉన్నాడు, సంసోనుని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అయితే సంసోను పెరుగు పెద్దవాడు అవుతాడు అనమాట. పెద్దవాడు అయిన తర్వాత మరి తిమ్నాతు అని ఒక ఊర్లో ఒక స్త్రీని చూస్తాడు అనమాట. ఆవిడ ఫిలిస్తీన్లు, అంటే ఇశ్రాయేలీల ఆవిడ కాదు, ఫిలిస్తీన్ల ఆవిడ. కానీ ఆవిడ చూసిన తర్వాత తన తల్లిదండ్రులకు వచ్చి చెప్తాడు, ఇలాగా నాకు ఆమెతోని వివాహం చేయండి అని చెప్పినప్పుడు తన తల్లిదండ్రులు వద్దంటారు అనమాట. ఎందుకంటే మన దేశం వాళ్ళు, మనం ఎంతో అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళని చేసుకో అని చెప్పేసి సంసోన్తో చెప్పిన సంసోన్ ఎంతో పట్టుదలతో ఆ ఫిలిస్తీన్ అమ్మాయిల కోసమే చూస్తాడు అనమాట. చూసినప్పుడు అయితే ఒక రోజు వీళ్ళు ఆ అమ్మాయిని కలడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు మరి వీళ్ళు ఇంకా దాటుతుండగా ఒక సింహం వస్తుంది అనమాట. వచ్చినప్పుడు వెంటనే సంసోను చాలా ఈజీగా, అంటే ఒక మేక పిల్లని ఎలా అయితే చంపేయగలమో అంత ఈజీగా ఆ సింహాన్ని చంపేస్తాడు అనమాట తను ఒకడే. అంటే దేవుని ఆత్మ తనతో ఉండడం వల్ల తనకి అంత గొప్ప శక్తి వస్తుంది. అయితే వీళ్ళ తల్లిదండ్రులకి ఆ విషయం తెలియదు. మరి వీళ్ళు ఆ స్త్రీని చూడడానికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆ స్త్రీని చూడడానికి వెళ్ళినప్పుడు చంపేశాడు కదా, చంపేసిన దాని బోన్స్ లోపల, ఆ సింహం బోన్స్ లోపల తేనెపట్టు అనేది ఉంటది అనమాట. ఆ తేనెపట్టుని తీసి తను తిని తన తల్లిదండ్రులకు కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మరి ఆ స్త్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ 7 days ఫీస్ట్ చేస్తారనమాట. చేసినప్పుడు తను అక్కడికి 30 మంది తనతో పాటు ఉండడానికి వస్తారంట. ఆ దేశంలో కొంతమంది వస్తారనమాట. అయితే వాళ్ళతో అంటాడు, నేను మీకు ఒక రిడిల్ ఇస్తాను, అంటే పొదుపు కథ ఇస్తాను, మీరు దాన్ని సాల్వ్ చేస్తే నేను 30 లినెన్ క్లాత్స్ ఇంకా 30 డ్రెస్సెస్ కూడా ఇస్తాను అని చెప్పేసి వాళ్ళతో చెప్తారు. ఒకవేళ మీరు దాన్ని సాల్వ్ చేయలేకపోతే మీరు నాకు అవన్నీ ఇవ్వాలి, తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు అనమాట. అనినప్పుడు మరి వాళ్ళు కూడా సరే ఇవ్వైతే మేము సాల్వ్ చేస్తాము అని చెప్పేసి సంసోన్తో చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు సంసోన్ ఏమంటారు, ఆ రిడిల్ ఏంటంటే బలమైన దానిలో నుంచి తీపి వచ్చును, తిను దానిలో నుంచి తిండి వచ్చును అని చెప్పేసి చెప్తారు. అయితే వీళ్ళకి 3 days అయినా సరే ఆ పొడుపు కథకి సమాధానం అనేది ఇంకా దొరకకపోతే మరి తిన భార్య ఉంది కదా, అంటే కాబోయే భార్య ఉంది కదా, తనని అడుగుతారు అనమాట. ఏంటి నువ్వు మమ్మల్ని కష్టపెట్టడానికైనా తీసుకొని వచ్చావు, ఇలా మమ్మల్ని క్వశ్చన్స్ తో ఇబ్బంది పెడతావా అని చెప్పేసి తనని అడిగినప్పుడు తనని బెదిరిస్తారనమాట. ఒకవేళ మాకు ఆ సమాధానం నువ్వు మీ భర్త దగ్గర నుంచి తేకపోతే నిన్ను మీ తండ్రి ఇంటి వాళ్ళని కాల్ చేస్తాము అని చెప్పేసి ఆమెతో చెప్పినప్పుడు పాపం ఆమె ఆ మాటలు భయపడి సంసోన్ దగ్గరికి వచ్చి అడుగుతుంది అనమాట. ఆ పొడుపు కథ యొక్క సమాధానం ఏంటంటే, అప్పుడు తను చెప్తాడు, ఆ తీపి అయినది ఏంటంటే తేనె, బలమైనది ఏంటి సింహము అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు ఆ స్త్రీ వెళ్ళి అక్కడికి వచ్చిన ఫీస్ట్కి వచ్చిన ప్రజలతో చెప్తుంది అనమాట ఆన్సర్. చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చి సంసోన్కి ఆన్సర్ చెప్పగా సంసోన్ ఏమంటారంటే, ఇది మీరు తెలుసుకున్న ఆన్సర్ కాదు, నా ద్వారానే మీరు ఈ ఆన్సర్ని సంపాదించారు అని చెప్పేసి అని అక్కడ కొంతమందిని చంపేసి వాళ్ళ యొక్క, అంటే ఆ ఫిలిస్తీన్లలో కొంతమందిని చంపేసి వాళ్ళ ఆస్తి ద్వారా వీళ్ళకి బట్టలు కొనేసి ఇచ్చేసి కోపంతో వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తాడు ఆ స్త్రీని చూడడానికి. హార్వెస్ట్ టైంలో వస్తాడు అనమాట. వచ్చినప్పుడు కానీ తను వచ్చే టైంకే తనకి ఆ స్త్రీకి వివాహం అయిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే తన మామ అనుకుంటాడు ఇంక సంసోన్ రాడేమో అని చెప్పేసి వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అనమాట. సో ఈ కోపంతో ఏం చేస్తాడంటే 300 నక్కలు పట్టుకొని వాటికి పేర్స్ కింద వాటిని విడదీసి వాటికి మంట అంటించి వదిలేస్తే అవేమో ఫిలిస్తీన్ల పంటలు మొత్తం నాశనం చేసేస్తాయి. నాశనం చేయడంతో ఫిలిస్తీన్లకి ఎంతగానో కోపం వచ్చి తన మామ యొక్క ఇంటిని మొత్తాన్ని తగలబెట్టేస్తారనమాట. తగలబెట్టేసిన తర్వాత ఆ విషయం సంసోన్కి తెలిసి సంసోను మళ్ళీ ఆ ఫిలిస్తీన్లు చాలా వరకు చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఒక గుహ దగ్గరికి, లేహి అనే ప్రాంతంలో ఒక గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటాడు అనమాట. ఉన్న తర్వాత మరి ఫిలిస్తీన్లు అక్కడ యూదులు ఉన్నారు, ఆ యూదుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వాళ్ళ ఆస్తిని మొత్తం తీసుకొని వాళ్ళని ఎంతో బాధ పెడుతూ ఉంటారనమాట. అయితే మీరు మాకు ఎందుకు ఎలా చేస్తున్నారని యూదులు అడిగినప్పుడు ఏమంటారంటే, మీరు నాకు సంసోన్ని ఇస్తే చాలు అని చెప్పేసి అంటారనమాట. అయితే యూదులు వెళ్ళి సంసోనుని పట్టుకొని వచ్చి ఫిలిస్తీన్కి అప్పగిస్తారు. కానీ దేవుడి ఆత్మ సంసోన్ మీద ఉండడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతారు అనమాట. చేయలేకపోయిన తర్వాత మరి
సంసోను దెలిల్లా అనే ఒక స్త్రీని చూస్తాడు. అయితే దెలిల్లా అనే ఒక స్త్రీని చూసి ఆమె కూడా ఫిలిస్తీయురాలు అనమాట. అయితే తనని ఇష్టపడి తన ఇంటికి వెళ్ళి ఉంటాడనమాట. ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు దేశపు యొక్క పెద్దలందరూ దెలిల్లా దగ్గరికి వచ్చి నువ్వు సంసోను బలం ఎక్కడుందో తెలుసుకుంటే మేము మాలో ఉన్న ప్రతి ఒక్కరు నీకు 1100 సిల్వర్ కాయిన్స్ ఇస్తామంటే ఒక్కొక్కరు 1100 సిల్వర్ కాయిన్స్ ఇస్తాము అని చెప్పేసి దెలిల్లాతో చెప్తారనమాట. అప్పుడు దెలిల్లా వెళ్ళి సంసోనుని అడుగుతుంది. అడిగినప్పుడు మరి సంసోనుని ఫస్ట్ టైం అడిగితే ఫస్ట్ టైం రాంగ్ ఆన్సర్ చెప్తాడు. సెకండ్ టైం అడిగినప్పుడు సెకండ్ టైం రాంగ్ ఆన్సర్ చెప్తాడు. ఇంకా థర్డ్ టైం ఏమని అడుగుతుంది అంటే నేనంటే ఇష్టం లేదు కదా అది ఇది అని చెప్పేసి అడిగినా కూడా అప్పుడు కూడా రాంగ్ ఆన్సరే చెప్తాడు. అయితే ఫోర్త్ టైం మాత్రం ఇంకా చాలా విసిగించేస్తుంది అనమాట. ఎంత విసిగిస్తుంది అంటే తన ఉండడం కన్నా చనిపోవడమే మేలు అనుకునే లాగా సంసోను చేస్తుంది అనమాట. చేసినప్పుడు ఇంకా సంసోను తన హార్ట్ఫుల్ గా చెప్తాడు అనమాట. తన స్ట్రెంగ్త్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది చెప్పినప్పుడు తన స్ట్రెంగ్త్ మొత్తం తన జుట్టులోనే కదా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన జుట్టు మీద అసలు ఎప్పుడు కూడా తన హెయిర్ కట్ అనేది చేయలేదు. అయితే ఆ విషయం తనకు చెప్పగానే తను అర్థం చేసుకుంటుంది. తిను నిజమే చెప్పాడు, హార్ట్ఫుల్ గా చెప్పాడు అని చెప్పేసి అర్థం చేసుకొని వెంటనే ఒక అతను పిలిచి అతనికి మొత్తం హెయిర్ మొత్తం కట్ చేపించేసి ఫిలిస్తీన్ని పిలుస్తుంది అనమాట. పిలిచినప్పుడు మళ్ళీ దెలిల్లా అంటది సంసోన్తో అంటది ఫిలిస్తీన్లు వచ్చారు లెగు సంసోను అని చెప్పేసి అన్నప్పుడు సంసోను ఎప్పట్లాగే లేచిపోదాం అనుకుంటాడు కానీ తన శక్తి మొత్తం పోయింది. ఎందుకంటే దేవుడు తనని విడిచిపెట్టాడు. దేవుని ఆత్మ సంసోను దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనమాట. అయితే ఈ విషయం మరి వాళ్ళు అర్థం చేసుకొని ఫిలిస్తీన్లు సంసోనుకున్న 2 కళ్ళని పీకేసి తనని ఖైదీ గృహం ఉంటది కదా, బందీలు ఉండే గృహము, ఆ గృహం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ తిరగాలి విసరమని చెప్తాడనమాట. అక్కడ తిరగలి విసురుతూ ఉంటాడనమాట సంసోన్. అయితే వీళ్ళు వాళ్ళ దేవుడు అంటే ఫిలిస్తీన్ల దేవుడే సంసోనుని వాళ్ళకి అప్పగించాడు అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఒక గుడిలో వాళ్ళు పండగను చేసుకుంటూ ఉంటారనమాట. చేసుకుంటున్నప్పుడు సంసోనుని వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి సంసోనుని తీసుకొని వస్తారు. గుడిలో మొత్తం స్త్రీలు పురుషులు కలిపి 3000 మంది ఉంటారనమాట. అయితే మరి సంసోనుని అక్కడికి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొని వచ్చినప్పుడు తనని తీసుకొని వచ్చిన వ్యక్తితో అంటాడు ఈ గుడి దగ్గర ఉన్న స్తంభాల దగ్గర నన్ను నించోబెట్టు అని చెప్పేసి నేను జారబడతానని చెప్పేసి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి ఆ స్తంభాల దగ్గర నించోబెడతాడు అనమాట తీసుకెళ్లి సంసోనుని. అయితే సంసోను దేవుడికి ప్రార్థన చేస్తాడు, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వి ఈ ఫిలిస్తీన్ మొత్తాన్ని నేను హతం చేస్తాను, ఈ ఒక్కసారి నువ్వు నాకు ఆ శక్తిని అనుగ్రహించు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఆత్మ మళ్ళీ బలంగా సంసోను మీదకి వస్తుంది. వచ్చినప్పుడు సంసోను బలంగా ఆ పిల్లర్స్ ని తొయ్యిసినప్పుడు మొత్తం ఆ టెంపుల్ మొత్తం కూడా పడిపోతుంది. పడిపోయి మొత్తం అక్కడున్న ఆ 3000 ఫిలిస్తీన్లు చనిపోతారు. సంసోను కూడా వాళ్ళతో చనిపోతారు అనమాట. మొత్తం అక్కడికి వచ్చిన ఫిలిస్తీన్లు అందరూ కూడా చనిపోతారు. అయితే మరి దీనికన్నా ముందు సంసోను ఇశ్రాయేలీలను 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉంటాడు అనమాట. ఇశ్రాయేలీల మీద 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉంటాడు. తర్వాత తను మరి దేవునికి దూరం అవడం వల్ల ఇలా ఫిలిస్తీన్లకి అప్పగింపబడి ఇట్రీతిగా చనిపోతాడు. ఈరోజు స్టోరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్స్ చెప్పండి. మరి సంసోను ఎన్నవ న్యాయాధిపతి? 14వ న్యాయాధిపతి. రైట్ ఆన్సర్. దేవుడు ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్లకి ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు? 20 years. 20 years. రాంగ్ ఆన్సర్. 40 years అప్పగిస్తాడు అనమాట. సంసోన్ యొక్క తండ్రి పేరు ఏంటి? మనోహ. అతను ఏ వంశస్థుడు? అతడు ఏ వంశస్థుడు? దాను వంశస్థుడు. రైట్ ఆన్సర్. మరి సంసోను ఒక ఫీస్ట్ చేస్తాడు కదా, అందులో తను అడిగిన పొదుపు కథ ఏంటి? బలమైన దాని నుంచి తీపి వచ్చును, తినని దాని నుంచి తిండి వచ్చును. ఓకే, రైట్ ఆన్సర్. మరి సంసోను ఎన్ని నక్కల్ని పట్టుకొని మరి వాటిని జతలుగా చేసి ఆ పొలంలోకి పంపిస్తాడు? 300 నక్కలు. 300 నక్కలు పట్టుకొని ఆ పొలాల్లోకి పంపిస్తాడు. మరి సంసోను ఏ వ్యక్తి ద్వారా ఫిలిస్తీన్లకి అప్పగింపబడ్డాడు? సంసోను ఏ వ్యక్తి ద్వారా ఫిలిస్తీన్లకి అప్పగింపబడ్డాడు?
సంసోను దెలీలా ద్వారా ఫిలిస్తీన్లకి అప్పగింపబడ్డాడు. మరి సంసోను ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతిగా ఉన్నాడు? 20 years. ఓకే, రైట్ ఆన్సర్. దీంతో క్వశ్చన్స్ ముగించుకుందాం. ఈరోజు కంఠస్థ వాక్యం తెలుసుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయం మొత్తం చదవండి. మిగతా చదువు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిగలగ చోట్లోన ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించునను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నవు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటే వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. వచ్చే వారం నేను ఈ కంఠస్థ వాక్యం మిమ్మల్ని అడుగుతాను, నేర్చుకున్నాను. ప్రార్థనతో ముగించుకుందాం. యేసయ్య గొప్ప దేవుడు, తండ్రి, మహోన్నతుడయ్యా, ఈరోజు ప్రోగ్రామ్ అంతట్లో మీరు మాకు తోడుగా నడిపించినందుకు నీకు స్తోత్రాలు. వచ్చే వారం మళ్ళీ మేము తిరిగి నీ సన్నిధికి రావడానికి మీరు అటు రీతైన కృప మాకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీరే మాతో తోడుగా నడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.